అందరికీ నమస్కారం. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం ఏఐ టూల్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా రావడం జరిగింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ యొక్క వ్యూస్తో మమ్మల్ని రీచ్ అవ్వండి. సో ఏఐ టూల్స్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో, ప్రతి ఒక్క కెరియర్లో, అంటే అందరికీ. సో ఇది ఆప్షనల్ టూల్ అంటారా, అంటే లెర్నింగ్ అనేది ఏదైనా చేయడానికి ఇది ఒక ఆప్షనల్ అంటారా, లేకపోతే ఇది ఒక ఎసెన్షియల్ లెర్నింగ్ పార్ట్, ఆ టెక్నాలజీ కానీ ఆ యొక్క టూల్ కానీ నేర్చుకోవటం ఎసెన్షియల్ అంటారా అనే దాని గురించి మీతో డిస్కస్ చేద్దామని ఈ వీడియో ద్వారా వచ్చాను. సో లెట్స్ బిగిన్ టు ద వీడియో. ఏఐ టూల్స్ అండి, స్పెసిఫిక్గా మీరు వినే ఉంటారు చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, అండ్ అదేవిధంగా జెమినీ అండ్ కెవిన్, డీప్సీక్, ఇలాంటి ఏఐ టూల్స్ని మనం జస్ట్ సింపుల్గా మన యొక్క వర్క్ టాస్కుల్ని కంప్లీట్ చేసుకోవడానికి, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ మనం ఏదైతే మాన్యువల్ వర్క్ చేస్తున్నామో దాన్ని క్విక్గా ఎలా కంప్లీట్ చేయొచ్చు, రొటీన్గా చేసే వర్క్, స్పెసిఫిక్గా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా, మనం రొటీన్గా చేసే వర్క్ని సింపుల్గా ఆటోమేషన్ చేసేయచ్చండి. అయితే మరి నాకు ఏం తెలియదు, నేను నా టాస్క్ని ఎలా ఆటోమేషన్ చేయగలను సందేహాలు మీకు చాలా ఉండొచ్చు. మరి ఆ సందేహాలను కూడా చాట్ జీపీటీని కానీ ఏఐ టూల్ని అడగండి. మీకు వచ్చే ఇంట్రెస్టింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ని రీఫార్మ్ చేసుకుని క్వశ్చన్ అడగటం రావటం లేదు, లేకపోతే తెలియటం లేదు నాకు అన్నారనుకోండి, మీకు ఏది కావాలో అది క్వశ్చన్ రూపంలో ఫామ్ చేసి జెన్యూన్గా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అడగండి మీ కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి. అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్లో మిస్సింగ్స్, గ్యాప్స్ ఉంటాయి. మీ క్వశ్చన్ని బట్టి మీకు సొల్యూషన్ ఆన్సర్ వస్తుంది. అయితే మరి దాన్ని ఎలా ఫిల్ చేయాలి? క్వశ్చన్ని రీఫార్మ్ చెయ్యండి. ఏదైతే మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వలేదు అనిపించిందో క్వశ్చన్ని రీఫార్మ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి. నేను అంటాను, ఇప్పుడు ఒక ఇమేజ్ జనరేట్ చేయమని జెమినీని కానీ, మన టెక్ టాక్ని కానీ, లైక్ డీప్సీక్ని కానీ ఏఐ టూల్స్ని అడుగుతాను, చాట్ జీపీటీ ఏఐ టూల్స్ లాంటివి. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా క్రియేట్ ఏ టెక్ ఉమెన్, ఏ ప్రొఫెషనల్ టెక్ సాఫ్ట్వేర్ ఉమెన్ ఫర్ ఏ పోస్టర్ అని చెప్పేసి, అంతే. ఇంకేం కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం అప్లై చేయలే, సింపుల్గా ఒక ఉమెన్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ నేను అంటాను బ్యాక్గ్రౌండ్ బ్లర్డ్ అని యాడ్ చేసా, కీవర్డ్ కామా ఇచ్చాను. అంటే ఇంగ్లీష్ రాదు, గ్రామటికల్గా ఏమైనా తప్పులు కొడతానేమో, ఎవరండి మిమ్మల్ని అడిగేది? ఆ గ్రామర్స్ అవన్నీ కూడా చాట్ జీపీటీ చూసుకుంటుంది కదా. ప్రతిదానికి ఆలోచిస్తూ ఉంటే మీరు ఎప్పుడు కూడా లైఫ్లో, కెరీర్లో ముందుకి అడుగు వెయ్యలేరు. సో కంప్యూటర్ సిస్టమ్ దగ్గర, మొబైల్ సిస్టమ్ దగ్గర లాగిన్ చేయండి చాట్ జీపీటీ కానీ ఏదో ఒక ఏఐ టూల్లో మీకు వచ్చిన సందేహాలని అడగండి, క్వశ్చన్ని రీఫార్మ్ చేయండి. సో ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్డ్ అన్నాను, ఎల్లో డ్రెస్ కానీ, బ్లూ కలర్ డ్రెస్ కానీ, ఏదైతే మీ ఫేవరెట్ డ్రెస్ అయితే ఆ డ్రెస్ విత్ క్యాప్ కావాలంటే టోపీ అని అడగండి. సో ఎలా మీకు జనరేట్ చేసి ఇమేజ్ కానీ, కంటెంట్ కావాల్సింది కానీ, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ప్రమోషన్స్ కానీ, లైక్ ఎక్సెల్కి సంబంధించిన ఫినాన్స్ కానీ, అండ్ అదేవిధంగా చార్ట్స్ ప్రిపేర్ చేయాలంటే డేటా అనలైజ్ చేయటం, క్లీన్ చేయటం, ఏ టూల్నైనా సరే మీరు అడిగి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేర్చుకోండి. సో ఏఐ టూల్ యూజ్ చేసి వెరీ క్విక్గా మీరు ఇన్ఫర్మేషన్ని గెట్ చెయ్యొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్తో మీ యొక్క ఆఫీస్ వర్క్లో కానీ, ప్రొడక్టివిటీలో కానీ ఆటోమేషన్ సిస్టమ్స్ని చిన్నగా అప్లై చేయడం ప్రయత్నించండి. ఇలాంటి ప్రయత్నాలే మీకు ఒక ప్రాజెక్ట్ లాగా క్రియేట్ అయ్యి మీ యొక్క లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఏఐ టూల్స్ విల్ గివ్ టు యూ. సో ఈరోజే ఏఐ టూల్స్ గురించి ప్రయత్నించండి, లెర్న్ చేయండి, ఎటువంటి భయం లేకుండా. ఇది ఒక ఆప్షనల్ టూల్ కాదు, ఇట్స్ అన్ ఎసెన్షియల్ టూల్ టు లెర్న్ అన్నట్టుగా మీరు ఏఐ టూల్ని స్టార్ట్ చేసి మీ యొక్క ప్రొడక్టివిటీలో, స్టడీలో కానీ, ప్రొఫెషనాలిటీలో లైక్ టేక్ యూ విత్ యూ. దట్ విల్ హెల్ప్ యూ రియల్లీ, లైక్ చాలా గ్రేట్గా మీకు హెల్ప్ చేస్తుందని ఐ టు బీ సేయింగ్ అ ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ దిస్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అంతవరకు సెలవు.